ముద్రగడ పద్మనాభం గారి మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు. అది ఒక ఉద్యమ యోధుడి మరణం. ఒక ఉద్యమ యుగానికి ముగింపు. కొంతమంది నాయకులు పదవుల వల్ల గుర్తింపు పొందుతారు. మరికొందరు సంపద వల్ల పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. కానీ అత్యంత అరుదుగా కొందరు మాత్రమే తమ వ్యక్తిత్వం, తమ పట్టుదల, తమ ఆత్మగౌరవాల వల్ల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన మహనీయుల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకరు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఉద్యమం చేస్తున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా నిలబడిన దృఢ సంకల్పమే ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. అందుకే ప్రజలు ఆయనను కేవలం రాజకీయ నాయకుడిగా కాదు, ఆత్మగౌరవానికి ప్రతీకగా గుర్తుంచుకుంటారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా తాను నమ్మిన ఆశయం కోసం నిలబడే ధైర్యం ఉండాలని ఆయన తన జీవితంలో నిరూపించారు. విజయాలు, అపజయాలు ప్రతి మనిషి జీవితంలోనూ సహజం. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేయడం, ఒత్తిళ్లకు తలవంచకుండా నిలబడటం అందరికీ సాధ్యం కాదు. అదే ఆయనను అసాధారణ వ్యక్తిగా నిలబెట్టింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ముద్రగడ పద్మనాభం గారు చేపట్టిన ఉద్యమం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఎన్నికల సమయంలో కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో ఆ హామీని నిలబెట్టాలని ఆయన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. కిర్లంపూడిలో తన నివాసంలో నిరాహార దీక్ష చేస్తుండగా ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు తీరు అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పట్ల జరిగిన వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఘటన ఉద్యమానికి మరింత ప్రజా మద్దతును తీసుకొచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ హోటల్ హయత్తులో కాపుల సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, పల్లంరాజు గారు, సి రామచంద్రయ్య గారు, కన్నబాబు గారు, మేమందరం కలిసి ఆ సమావేశంలో పాల్గొన్నాం. ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తరువాత దాసరి నారాయణరావు గారు ఒకే ఒక్క మాట చెప్పారు. ఆనాడు వంగవీటి మోహన రంగారావు గారిని కోల్పోయాము, కానీ ఇవాళ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము, ఖబర్దార్ చంద్రబాబు అని హెచ్చరించారు. ఆ హెచ్చరికతో చిరంజీవి గారు కూడా మాట కలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారిని హింసించుకోకుండా వెంటనే విడుదల చేసింది. అది ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన విజయంగా చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఈరోజు ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన మాట వినకుండా ఆయన ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన వారే ఆయన మరణించిన తరువాత అధికార లాంఛనాలతో వీడ్కోలు ఇవ్వాలని ముందుకు రావడం ఎంతవరకు సమంజసం ఇది? ముద్రగడ పద్మనాభం గారు తన జీవితమంతా ఆత్మగౌరవాన్ని అత్యున్నత విలువగా భావించారు. తన చివరి రోజుల్లో కూడా కొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. అదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అధికార లాంఛనాలు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. కుటుంబం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాత కూడా ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వెళ్ళడం ఎందుకు? కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవించడం ప్రజాస్వామ్య బాధ్యత కాదా? ఒక కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకుండా వ్యవహరించడం వల్ల ఎలాంటి సందేశం సమాజానికి వెళ్తుంది? ముద్రగడ పద్మనాభం గారు ఎంత దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వాడో అందరికీ తెలుసు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై చివరి వరకు నిలబడే మనిషి. అలాంటి వ్యక్తి జీవితాంతం పాటించిన విలువలను, ఆయన కుటుంబం వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పగలదా? ఎందుకంటే ప్రజల్లో తలెత్తిన అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు కోరుకున్న విధంగానే అంతిమ కార్యక్రమం ప్రశాంతంగా జరగాలని మేము కోరుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భావించాం. అనవసర జోక్యాన్ని మేము వ్యతిరేకించాం. దానికోసం మాపై కేసులు పెట్టినా మేము చట్టబద్ధంగానే వాటిని ఎదుర్కొంటాం. అంతేకాదు, చట్టాన్ని అతిక్రమిస్తూ ఎవరైనా వ్యవహరించి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు కూడా వినియోగిస్తాం. చట్టం అందరికీ సమానమే. అధికారంలో ఉన్నారని ఎవ్వరూ చట్టానికి అతీతులు కాలేరు. ముద్రగడ పద్మనాభం గారి జీవితం మనకు గొప్ప సందేశాన్ని అందించింది. పదవులు శాశ్వతం కాదు,
అధికారం శాశ్వతం కాదు, సంపద కూడా శాశ్వతం కాదు. కానీ ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ముద్రగడ పద్మనాభం గారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చూపిన ధైర్యం, పట్టుదల, నిబద్ధత, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. అదే ముద్రగడ పద్మనాభం గారికి మనం అర్పించే నిజమైన నివాళి. ముద్రగడ పద్మనాభం గారి మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, అది ఒక ఉద్యమ యోధుడి మరణం, ఒక ఉద్యమ యుగానికి ముగింపు. కొంతమంది నాయకులు పదవుల వల్ల గుర్తింపు పొందుతారు, మరికొందరు సంపద వల్ల పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. కానీ అత్యంత అరుదుగా కొందరు మాత్రమే తమ వ్యక్తిత్వం, తమ పట్టుదల, తమ ఆత్మగౌరవాల వల్ల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన మహనీయుల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకరు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఉద్యమం చేస్తున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా నిలబడిన దృఢ సంకల్పమే ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. అందుకే ప్రజలు ఆయనను కేవలం రాజకీయ నాయకుడిగా కాదు, ఆత్మగౌరవానికి ప్రతీకగా గుర్తుంచుకుంటారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా తాను నమ్మిన ఆశయం కోసం నిలబడే ధైర్యం ఉండాలని ఆయన తన జీవితంలో నిరూపించారు. విజయాలు, అపజయాలు ప్రతి మనిషి జీవితంలోనూ సహజం. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేయడం, ఒత్తిళ్లకు తలవంచకుండా నిలబడటం అందరికీ సాధ్యం కాదు. అదే ఆయనను అసాధారణ వ్యక్తిగా నిలబెట్టింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ముద్రగడ పద్మనాభం గారు చేపట్టిన ఉద్యమం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఎన్నికల సమయంలో కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో ఆ హామీని నిలబెట్టాలని ఆయన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. కిర్లంపూడిలో తన నివాసంలో నిరాహార దీక్ష చేస్తుండగా ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు తీరు అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పట్ల జరిగిన వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఘటన ఉద్యమానికి మరింత ప్రజా మద్దతును తీసుకొచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ హోటల్ హయత్లో కాపుల సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, పల్లంరాజు గారు, సి రామచంద్రయ్య గారు, కన్నబాబు గారు, మేమందరం కలిసి ఆ సమావేశంలో పాల్గొన్నాం. ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దాసరి నారాయణరావు గారు ఒకే ఒక్క మాట చెప్పారు. ఆనాడు వంగవీటి మోహన రంగారావు గారిని కోల్పోయాము, కానీ ఇవాళ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము, ఖబర్దార్ చంద్రబాబు అని హెచ్చరించారు. ఆ హెచ్చరికతో చిరంజీవి గారు కూడా మాట కలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారిని హింసించుకోకుండా వెంటనే విడుదల చేసింది. అది ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన విజయంగా చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఈరోజు ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన మాట వినకుండా ఆయన ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన వారే ఆయన మరణించిన తరువాత అధికార లాంఛనాలతో వీడ్కోలు ఇవ్వాలని ముందుకు రావడం ఎంతవరకు సమంజసం ఇది? ముద్రగడ పద్మనాభం గారు తన జీవితమంతా ఆత్మగౌరవాన్ని అత్యున్నత విలువగా భావించారు. తన చివరి రోజుల్లో కూడా కొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. అదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అధికార లాంఛనాలు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. కుటుంబం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాత కూడా ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వెళ్ళడం ఎందుకు? కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవించడం ప్రజాస్వామ్య బాధ్యత కాదా? ఒక కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకుండా వ్యవహరించడం వల్ల ఎలాంటి సందేశం సమాజానికి వెళ్తుంది? ముద్రగడ పద్మనాభం గారు ఎంత దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వాడో అందరికీ తెలుసు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై చివరి వరకు నిలబడే మనిషి. అలాంటి వ్యక్తి జీవితాంతం పాటించిన విలువలను, ఆయన కుటుంబం వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పగలదా? ఎందుకంటే ప్రజల్లో తలెత్తిన అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు కోరుకున్న విధంగానే అంతిమ కార్యక్రమం ప్రశాంతంగా జరగాలని మేము కోరుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భావించాం.
అనవసర జోక్యాన్ని మేము వ్యతిరేకించాం. దానికోసం మాపై కేసులు పెట్టినా మేము చట్టబద్ధంగానే వాటిని ఎదుర్కొంటాం. అంతేకాదు, చట్టాన్ని అతిక్రమిస్తూ ఎవరైనా వ్యవహరించి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు కూడా వినియోగిస్తాం. చట్టం అందరికీ సమానమే. అధికారంలో ఉన్నారని ఎవ్వరూ చట్టానికి అతీతులు కాలేరు. ముద్రగడ పద్మనాభం గారి జీవితం మనకు గొప్ప సందేశాన్ని అందించింది. పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, సంపద కూడా శాశ్వతం కాదు. కానీ ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ముద్రగడ పద్మనాభం గారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చూపిన ధైర్యం, పట్టుదల, నిబద్ధత, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. అదే ముద్రగడ పద్మనాభం గారికి మనం అర్పించే నిజమైన నివాళి.